వెల్కమ్ టు విజిల్. మీరు ముందుగా విజిల్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ఏపీ లిక్కర్ స్కామ్ మొన్న ఎలక్షన్ కమిషన్ పక్కన పెట్టే వరకు అన్నీ తానే అయ్యి వ్యవహరించిన తన చెక్ పవర్తో వేల కోట్ల చెల్లింపులు జరిపిన వాసుదేవరెడ్డి రాష్ట్రం నుంచి జారుకున్నారు. ఎక్సైజ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఐఏఎస్ రజిత్ భార్గవ్కు కథ మొత్తం తెలుసు. అధికారికంగా దోచింది ఆవగింజ, అనధికారికంగా దోచింది వేల కోట్ల లెక్క బయటకు రావాలంటే మద్యం తయారీ సంస్థలో నాడు వినియోగించిన ముడి పదార్థాలు ఎన్ని లక్షల టన్నులు, ఆ డిస్టిలరీస్ కరెంటు బిల్లుల లెక్కలు బయటకు తీస్తే మొత్తం ఎంత లెక్కలు తయారు చేశారు, ఎంత అధికారికంగా మద్యం డిపో సాఫ్ట్వేర్ల ద్వారా లెక్క చూపించారు, డిపోతో సంబంధమే లేకుండా దొడ్డిదారిన ఎంత అమ్మకాలు జరిగాయి, ఓన్లీ క్యాష్ విధానంలో ఎన్ని వేల కోట్లు దోచుకున్నారో తేలిపోతుంది. ఇది కాకుండా రానున్న 15 ఏళ్లలో తాగబోయే తాగుబోతులను తాకట్టు పెట్టి 25,000 కోట్ల అప్పు చేసి నాడు అమ్మఒడి పథకానికి వాడారు. 25,000 కోట్ల అసలు, దానికి వడ్డీ ఎవరు కట్టాలి? మీరే కట్టాలి. మరి కూటమి ప్రభుత్వం లిక్కర్ అసలు బిగ్ బాస్ను పట్టుకుంటుందా? కసిరెడ్డి రాజశేఖర రెడ్డి దగ్గరే ప్రభుత్వం ఆగిపోతుందా? సస్పెండ్ అయిన ఆ ఐపీఎస్ అధికారి అమరావతి దాటి కాలు బయట పెట్టకూడదు. ప్రతిరోజు డీజీపీ ఆఫీస్లో అందుబాటులో ఉండాలి, రోజు సంతకం పెట్టాలి. మరి ఆ పని చేస్తున్నారా? హైదరాబాద్లో కూర్చుని నిందితులకు సలహాలు ఇస్తూ దొరకకుండా ఏం చేయాలి, దొరికితే విచారణలో ఏం చెప్పాలి అని ఫుల్ టైం వర్క్ చేస్తున్న ఆ అధికారి కోరలు కూటమి ప్రభుత్వం పీకుతుందా? పేదల ప్రాణాలు గాలిలో కలిసిపోయి లెక్కలేనన్ని సంసారాలు చల్లారిపోవటానికి కారణమైన జే బ్రాండ్పై విజిల్ న్యూస్ విజిలెన్స్ మీకోసం. జగన్ జమానాలో అధికారం చేపట్టిన వెంటనే దశలవారీ మద్య నిషేధ ముసుగులో మద్యం దుకాణాలు అన్నింటినీ ప్రభుత్వమే నిర్వహించే విధానాన్ని తీసుకొచ్చిన జగన్ అనుకో దాన్ని అడ్డు పెట్టుకుని అతి పెద్ద కుంభకోణానికి తెరలేపింది. జే బ్రాండ్స్ ప్రధాన లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి, అవునా కాదా అనేది మీకు తెలియదా? సామాన్య ప్రజలకు తెలియదా? స్కిల్ డెవలప్మెంట్ కేసులో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబును 37వ నిందితుడిగా చేర్చారు. అదే కేసులో A1, A2 అందరికీ అరెస్ట్ కాకుండానే బెయిల్స్ వచ్చాయి. చంద్రబాబు అరెస్ట్ అయ్యి కూడా 52 రోజులు జైల్లో మండు వేసవిలో ఎలా మగ్గిపోయారు? దానికి కారకులు ఎవరు? జగన్ కోసం ప్రాణం పెట్టి పనిచేసిన అధికారులు. వైసీపీ పాలనలో జగన్ ఆఖరి కోరికను అధికారులు తీర్చారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరి 10 నెలలు కావస్తుంది. ఎవరో ఊరు పేరు తెలియని కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎలియాస్ రాజ్ కసిరెడ్డి చుట్టూ ఎందుకు కథలల్లుతున్నారు? పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డిని అరెస్టు చేయటంలో ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తున్నారు? హైకోర్టు బెయిల్ నిరాకరించే వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? పెద్దిరెడ్డి సన్ సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. మిథున్ రెడ్డి తన చతురంగ దళాలను దింపి 7 లాయర్లతో సుప్రీంకోర్టు తలుపు తడితే ఏపీ ప్రభుత్వం తరపున ఒక్క న్యాయవాది ఎందుకు హాజరు కాలేదు అని అనేక ప్రశ్నలు మనం అడగటం లేదు. టీడీపీ సానుభూతి పరులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. క్షణాల్లో అరెస్ట్ అవ్వాల్సిన విజయసాయిరెడ్డి మీడియా ముందు పత్తిగింజ కబుర్లు చెప్పటం మనం చూసాం. షాయన్న మాటల్లో రాజ్ కసిరెడ్డి ఇంటెలిజెంట్ క్రిమినల్ అని వ్యాఖ్యానించారు. ఆ వెంటనే కసిరెడ్డిది క్రిమినల్ బ్రెయిన్ అని తెలియక ఎంకరేజ్ చేశా అని సాయిరెడ్డి స్వయంగా చెప్పారు. అసలు సూత్రధారి జగన్ రెడ్డేనా అంటే నాకు తెలియదు అని సాయిరెడ్డి నిస్సిగ్గుగా మాట్లాడారు. జగన్కు డబ్బు చేరిందో లేదో, జగన్ ఆర్థిక నేరగాడు క్రిమినల్ బుర్ర అని తెలియకుండానే వైఎస్ కుటుంబంతో 30 ఏళ్ల సావాసం చేశారా? సాక్షి మీడియాను నేనే పెట్టించా అన్నారు సాయిరెడ్డి. మంది సొమ్ము పంది కుక్కల్లా మెక్కిన దానికి సాక్ష్యం సాక్షి అని చెప్పాలి కదా. నిన్న వ్యవసాయం చేసుకుంటూ రాజకీయాలు వదిలేసా అన్నారు. నేడు ప్రజలు కోరుకుంటే రాజకీయాలకు వస్తా అంటున్నారు. ప్రజలంటే ఎవరు? ఏ ప్రజలు? ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ మాట్లాడిన బూతు కంటే 1000 రెట్ల బూతులు ట్విట్టర్లో రెట్ల రూపంలో వేసిన సాయిరెడ్డి నేడు సన్నాయి నొక్కులు నొక్కటం వెనక ఎవరున్నారు అనేది ప్రజలు కనిపెట్టలేరా? కేంద్రంలో రాష్ట్రంలో అధికారం కారణంగా కళ్ళు అద్దాలు దుమ్ముతో నిండిపోయి వారు చూపు కోల్పోవచ్చు. ప్రజలకు చూపు స్పష్టంగా కనిపిస్తుంది. జే బ్రాండ్ స్కామ్లో జగన్ తరపున కీలకంగా వ్యవహరించింది పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి అని డిస్టిలరీ చేజెక్కించుకోవటం నుంచి జే బ్రాండ్ల తయారీ వరకు అంతా ఒక మాఫియా తరహా లిక్కర్ కుంభకోణం చేశారనేది ప్రజల్లో స్పష్టత ఉంది. జగన్ కొత్త మద్యం విధానం తీసుకొచ్చిన 2 రోజులకే
సాయిరెడ్డి అల్లుడైన పెరబాక రోహిత్ రెడ్డికి సంబంధించిన బినామీ పేరుతో మద్యం సరఫరా కంపెనీ పెట్టించి దోపిడీకి తెరలేపారు. 2019 డిసెంబర్ 2న ఆదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ హైదరాబాద్లో పురుడు పోసుకుంది. ఆ సంస్థకు సొంతంగా ఒక్క డిస్టిలరీ కూడా లేదు. విశాఖ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, పిఎంకే డిస్టిలేషన్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ను సబ్లీజ్ పేరిట అనధికారికంగా ఆధీనంలోకి తీసుకుని జే బ్రాండ్లు తయారు చేసి జనంపైకి వదిలారు. కొత్తగా ఏర్పాటైన ఈ కంపెనీకి కేవలం నెలల వ్యవధిలో వేల కోట్ల విలువైన మద్యం సరఫరా ఆర్డర్లు దక్కాయి. ఎలా దక్కాయి? ఎవరిచ్చారు? కాశీ చైనుల శ్రీనివాస్, ముప్పిడి అనిరుద్ధ్ రెడ్డిలు డైరెక్టర్లుగా ఆదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటైంది. విజయసాయిరెడ్డి అల్లుడు పెనక రోహిత్ రెడ్డి డైరెక్టర్లుగా కొనసాగిన శ్రేయాస్ బయోలాజికల్ ప్రైవేట్ లిమిటెడ్లో కాశీ చైనుల శ్రీనివాస్ కొన్నేళ్ల పాటు డైరెక్టర్గా ఉన్నారు. ముప్పిట అనిరుద్ధ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన మద్యం కుంభకోణంలో అన్నీ తానే వ్యవహరించారనే అభియోగాలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి స్వయాన తోడలుడు. ఏ కంపెనీ నుంచి ఎంత మద్యం కొనాలి, ఏ రోజు ఏ బ్రాండ్ల మద్యం అమ్మాలన్నది రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకే జరిగింది అనేది ఆరోపణ. ఢిల్లీ మద్యం కుంభకోణం ట్రైడెంట్ ప్రైవేట్ లిమిటెడ్కు, ఏపీలోని ఆదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్కు మధ్య విడదీయరాని అనుబంధం ఉంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో విజయసాయిరెడ్డి అల్లుడి సొంత సోదరుడైన పెనక శరత్చంద్రారెడ్డిని ఈడీ ఏడాదిన్నర కిందట అరెస్ట్ చేసింది. ఈ కుంభకోణంలో ఆయన చక్రం తిప్పారని, ఢిల్లీ మద్యం వ్యాపారంలో 30% ఆయన గుప్పెట్లోనే ఉందని ఈడీ వెల్లడించింది. ట్రైడెంట్ ప్రైవేట్ లిమిటెడ్తో పాటు మరికొన్ని బినామీ సంస్థల ద్వారా ఈ వ్యవహారాలు నడిపించారని పేర్కొంది. ఆదాన్ డిస్టిలరీస్ వ్యవస్థాపక డైరెక్టర్లో ఒకరైన కాశీ చైనుల శ్రీనివాస్ ఈ ట్రైడెంట్ ప్రైవేట్ లిమిటెడ్లో గతంలో సిఎఫ్ఓగా పనిచేశారు. ట్రైడెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 99.99% వాటాలు ఆర్పిఆర్ సన్స్ అడ్వర్టైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఉన్నాయి. ఆర్పిఆర్ సన్స్ కంపెనీలో విజయసాయిరెడ్డి అల్లుడు పెనక రోహిత్ రెడ్డి 2021 ఏప్రిల్ 21న డైరెక్టర్గా చేరారు. ఆయనతో పాటు పెనక వెంకట రాంప్రసాద్ రెడ్డి, పి సుశీలరాణి డైరెక్టర్లుగా ఉన్నారు. పెనక రోహిత్ రెడ్డి డైరెక్టర్గా ఉన్న శ్రేయాస్ బయోలాజికల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కాశీ చైనుల శ్రీనివాసులు 2021 జూన్ 19 వరకు డైరెక్టర్గా కొనసాగారు. అప్పుడే ఆయన ఆదాన్ డిస్టిలరీని స్థాపించారు. శ్రేయాస్ బయోలాజికల్ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్టర్ చిరునామా ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైడెంట్ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్టర్ చిరునామాలు ఒక్కటే. హైదరాబాద్లోని మియాపూర్లో సర్వే నెంబర్ 66, 67 చిరునామాలతో ఈ రెండు కంపెనీలు రిజిస్టర్ అయి ఉన్నాయి. ట్రైడెంట్ ప్రైవేట్ లిమిటెడ్లో పెనక శరత్చంద్రారెడ్డి 2027 ఫిబ్రవరి 21 నుంచి 2016 మే 27 వరకు డైరెక్టర్గా ఉన్నారు. ఆయన సోదరుడు విజయసాయిరెడ్డి అల్లుడు పెనక రోహిత్ రెడ్డి 2010 జనవరి 27 నుంచి 2018 మార్చి 9 వరకు డైరెక్టర్గా కొనసాగారు. ఇప్పుడు వారిద్దరూ సాంకేతికంగా ఆ కంపెనీలో డైరెక్టర్లుగా లేకపోయినప్పటికీ ఢిల్లీ మద్యం కుంభకోణంలో దాఖలు చేసిన కస్టడీ రిపోర్ట్లో ట్రైడెంట్ సంస్థ శరత్చంద్రారెడ్డికి చెందిన గ్రూప్ కంపెనీ అంటూ గతంలో ఈడీ పేర్కొంది. వేల కోట్ల విలువైన ఈ కుంభకోణంలో ప్రధాన లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి కాగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డిలు కీలకంగా వ్యవహరించారు. వీరి బినామీలనే పేరున్న కంపెనీలకే 5 ఏళ్లలో దాదాపు 10,000 కోట్ల విలువైన మద్యం సరఫరా ఆర్డర్లు దక్కాయి. సకల శాఖ మంత్రిగా పేరొందిన సజ్జల, సీఎంఓలో అన్నీ తానే వ్యవహరించిన ధనంజయ రెడ్డి భాగస్వామ్యం ఉందనే చర్చ ఎక్సైజ్ వర్గాల్లోనే జరుగుతుంది. ఈ కుంభకోణం సూత్రధారి, అంతిమ లబ్ధిదారుడు, అందులో క్రియాశీలకంగా వ్యవహరించిన నాయకులు, వారి మూలాలు పూర్తిగా బయటకు తీయాలని ప్రజలు కోరుకుంటున్నారు. డిస్టిలరీలను చేజిక్కించుకుని జే బ్రాండ్లను జనంపైకి వదిలి వారి ఆరోగ్యాలను పాడు చేసి ఎన్నో సంసారాలు చల్లారిపోవటానికి కారకులైన అసలు నేరస్తులను శిక్షించాలా వద్దా? ఊరు పేరు లేని జే బ్రాండ్లతో పాటు వీరితో పాటు తాము అడిగినంత కమిషన్ చెల్లించేందుకు అంగీకరించిన కంపెనీలకు మాత్రమే మద్యం సరఫరా ఆర్డర్లు ఇచ్చారు. డిజిటల్ చెల్లింపులకు ఆస్కారం లేకుండా కేవలం క్యాష్ తీసుకుని మద్యం అమ్మారు. ఆది నుంచి అంతం వరకు మద్యం వ్యాపారం మొత్తాన్ని మాఫియా తరహాల గుప్పిట్లో పెట్టుకుని దోచుకున్న దాంట్లో కింగ్ పిన్ మిథున్ రెడ్డి, జగన్ రెడ్డి అనేది అసలు రహస్యం. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కనుసన్నల్లోనే మద్యం కుంభకోణం అంతా జరిగిందన్న ఫిర్యాదులు ఉన్నాయి. మద్యం సరఫరా కంపెనీలతో సంప్రదింపులు జరపటం, అడిగినంత కమిషన్ చెల్లించేందుకు అంగీకరించిన వారికే సరఫరా ఆర్డర్లు ఇచ్చేలా చూడటం, వారి నుంచి వసూలు చేసిన కమిషన్ల సొమ్మును బిగ్ బాస్కు చేర్చడంలో మిథున్ రెడ్డి ప్రధాన పాత్ర పోషించారనే చర్చ జరుగుతుంది. ఐటీ సలహాదారుడుగా పనిచేసిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని తెర ముందు పెట్టుకుని మొత్తం
మొత్తం అక్రమ వ్యవహారాలు నడిపింది బిగ్ బాస్ అనే విమర్శలు ఉన్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజున ఈ కుంభకోణంలో పాత్రదారులైన అధికారులు అందరితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఆధారాలన్నీ ధ్వంసం చేయాలి అని ఆదేశించినట్లు ఎక్సైజ్ శాఖలో ప్రచారం జరుగుతుంది. అధికారం చేపట్టిన వెంటనే రాష్ట్రంలో అతిపెద్ద డిస్టిలరీలో ఒకటైన నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ను మిథున్ రెడ్డి అనధికారికంగా తన గుప్పిట్లోకి తెచ్చుకుని 6,000 కోట్ల మద్యం ఆర్డర్స్ పొందారు. కృష్ణా జిల్లాలోని సెంటినీ బయో ప్రొడక్ట్ ఆ డిస్టిలరీలో పాగా వేశారు. ఇక్కడ పెద్ద ఎత్తున జే బ్రాండ్లు తయారు చేయించారు. ఏపీ లిక్కర్ కుంభకోణం అసలు బిగ్ బాస్ను పట్టుకుంటారా? కసిరెడ్డి రాజశేఖర రెడ్డి దగ్గరే ప్రభుత్వం ఆగిపోతుందా? వేచి చూద్దాం.